ఛాంపియన్స్ ట్రోఫీలో కీలకమైన మ్యాచ్లో పాకిస్తాన్పై టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో టీమిండియాని గెలిపించడం జరిగింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 హై వోల్టేజ్ మ్యాచ్లో పాకిస్తాన్ టీం 49.4 ఓవర్లలో 241 పరుగులు చేసి అవుట్ అయింది. ఈ టార్గెట్ని మన టీమిండియా 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పాకిస్తాన్ టీం మీద సెంచరీ సాధించి చారిత్రాత్మక ఘనత సాధించాడు. తన ఓడిఐ కెరీర్లో ఇది 51వ వన్డే సెంచరీ. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 111 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 7 4లు అయితే కొట్టాడనమాట. అంతేకాకుండా ఈ ఇన్నింగ్స్తో విరాట్ కోహ్లీ ఓడిఐస్లో 287 ఇన్నింగ్స్లలో 14,000 పరుగుల కంటే కూడా ఎక్కువ పరుగులనే పూర్తి చేశాడు. ఈ మ్యాచ్లో మన టీమిండియా తరఫున ఓపెనింగ్ చేసిన రోహిత్ శర్మ 20 పరుగులు చేశాడు. అండ్ శుభ్మన్ గిల్ 46 పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ తన హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. అండ్ శ్రేయస్ అయ్యర్ 56 పరుగులు, హార్దిక్ పాండ్యా 8 పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ మటుకు విరాట్ కోహ్లీతో కలిసి మంచి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశాడు. అండ్ మన టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్లో మొహమ్మద్ షమి బంగ్లాదేశ్ టీం మీద 5 వికెట్లు పడగొట్టాడు. కానీ పాకిస్తాన్ టీం పైన 1 వికెట్ కూడా పడగొట్టలేదు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలా 1 వికెట్ తీసుకున్నారు. మన టీమిండియా యొక్క బౌలింగ్ యూనిట్ పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ను బద్దలు కొట్టారు. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాటర్స్ ఇమామ్ ఉల్-హక్ 10 పరుగులు చేశాడు. అండ్ బాబర్ అజమ్ 23 పరుగులు చేశాడు. అండ్ సౌద్ షకీల్ 62 పరుగులు చేశాడు. అండ్ వాళ్ళ యొక్క కెప్టెన్ రిజ్వాన్ 46 పరుగులు చేశాడు. ఆ తర్వాత సల్మాన్ ఆగా 19 పరుగులు చేశాడు. అండ్ నెక్స్ట్ తయాబ్ తాహిర్ 4 పరుగులు చేశాడు. అండ్ నెక్స్ట్ కుస్దిల్ 38 పరుగులు చేశాడు. అండ్ షాహీన్ అఫ్రిది డక్అవుట్ అయ్యాడు. నజీమ్ షా 14 పరుగులు చేశాడు. హరీష్ రాఫ్ 8 పరుగులు చేశాడు. అండ్ లాస్ట్లో అబ్రార్ అహ్మద్ నాట్అవుట్గా మిగిలాడు. అండ్ పాకిస్తాన్ బౌలర్స్లో షాహీన్ అఫ్రిది 2 వికెట్లు తీసుకున్నాడు. అబ్రార్ అహ్మద్ 1 వికెట్ తీసుకున్నాడు. కుస్దిల్ షా 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ చివరి వరకు కూడా చాలా స్లోగా జరిగింది. కానీ లాస్ట్లో మటుకు విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడా లేదా అని అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకనొక టైంలో శ్రేయస్ అయ్యర్ అవుట్ అయ్యాక హార్దిక్ పాండ్యా గ్రౌండ్లోకి వచ్చి పాకిస్తాన్ బౌలర్స్ మీద విరుచుకుపడుతూ ఫోర్స్ అనేవి కొడుతూ ఉన్నాడు. ఆ టైంలో అందరూ కూడా విరాట్ కోహ్లీ సెంచరీ మిస్ అవుతుంది అని అనుకున్నారు. ఆ టైంలో హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా కనుక ఉంటే విరాట్ కోహ్లీకి ఆ సెంచరీ వచ్చి ఉండేది కాదు. హార్దిక్ పాండ్యా అవుట్ అవడం వల్ల ఈ సెంచరీని విరాట్ కోహ్లీ సాధించాడు. అండ్ లాస్ట్లో పాకిస్తాన్ బౌలర్స్ కూడా విరాట్ కోహ్లీ సెంచరీ సాధించకూడదని చెప్పి వైడ్స్ నో బాల్స్ కూడా వేస్తూ ఉన్నారు. ఫైనల్గా ద చేజ్ మాస్టర్ కోహ్లీ మటుకు సెంచరీ అయితే సాధించేశాడు. పాకిస్తాన్ టీం మీద సెంచరీ సాధించడం అంటే విరాట్ కోహ్లీకి చాలా ఇష్టం. తన సెంచరీ తోటి విరాట్ కోహ్లీ మ్యాచ్ అయితే ముగించాడు. ఈ విజయంతో టీమిండియా సెమీస్కి చేరుకుంది. ఈ ఓటమితోటి పాకిస్తాన్ ఎలిమినేట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ మ్యాచ్ మన టీమిండియాకి మార్చి 2వ తేదీన న్యూజిలాండ్ టీం తోటి ఆడబోతుంది. ఈ మ్యాచ్ కూడా మన టీమిండియాకి చాలా ఇంపార్టెంట్ అనమాట. పాయింట్స్ టేబుల్లో మొదటి ప్లేస్లో ఉండాలంటే న్యూజిలాండ్ టీం మీద గెలిచి తీరాలి. సో విరాట్ కోహ్లీ సెంచరీని లైవ్లో ఎవరైతే చూసారో వీడియోకి లైక్ చేయండి. పాకిస్తాన్ టీం మీద విరాట్ కోహ్లీ చేసిన సెంచరీ ఎంతమందికి నచ్చిందో ద కింగ్ కోహ్లీ అని కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఓవరాల్గా టుడే వీడియో అయితే. ఇలానే మీరు డైలీ క్రికెట్ అప్డేట్స్ అనేవి తెలుసుకుంటూ ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ తాళ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.